జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అందరికీ కలిగేటువంటి ఒక చిన్న ధర్మ సందేహం అండి. మామూలుగా నన్ను ఒక భక్తుడు అడిగాడు ఈ మధ్య, అయ్యా స్వామి, మా భార్య డెలివరీకి ఉంది, ఏ రోజు బాగుంది, ఏ టైంకి చేయించాలి అని చెప్పేసి అడిగారు. మరి ధర్మంగా మనము అలా చేయించవచ్చునా? శాస్త్ర ప్రకారంగా పుట్టే శిశువుని మన ఇష్ట ప్రకారంగా డెలివరీ అనేది చేయించవచ్చునా అన్నట్లయితే అది ధర్మానికి వ్యతిరేకం అండి. కావున దీన్ని గమనించండి. ఎవరే కానీ ఆ భగవంతుడు మనకు ఏ విధంగా అయితే ఆ యొక్క గర్భాన్ని అందించాడో ఆ పుట్టే శిశువు కూడా ఆ సమయం ప్రకారంగానే భూమిపైన అడుగు పెట్టాలండి. దీన్ని గమనించుకోవాలి. అయితే మన ఇష్టానుసారము తేదీ, వారము, నక్షత్రము, పుట్టే అటువంటి ఆ గడియని అవన్నీ కూడా లెక్క పెడుతూ దాన్ని గనక చేయించినట్లయితే, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే, పుట్టినటువంటి ఆ యొక్క శిశువు బాబే కానీ పాపే కానీ ఆ యొక్క నక్షత్ర ప్రభావానికి వ్యతిరేకంగా నడవడిక అనేది నడుస్తుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో కొన్ని చెడు నక్షత్రాలు ఉన్నాయి, శాంతి నక్షత్రాలు ఉన్నాయి. ఆ పుట్టే అటువంటి శిశువు శాంతి నక్షత్రం కాకుండా మంచి నక్షత్రం కావాలని మీరు కోరి ఆ నక్షత్రానికి డెలివరీ అయ్యే విధంగా చేస్తున్నారు. మరి అలా చేసినప్పుడు ముందున్నటువంటి నక్షత్రపు గడియ, పుట్టినటువంటి నక్షత్రపు గడియ, దాని తర్వాత ఏదైతే ఉందో ఆ నక్షత్రపు గడియ, ఈ విధంగా మనము ఆ గడియని లెక్క పెడుతూ మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడు ఏదైతే మీ ఇచ్చినటువంటి ఆ సమయానికి మీరు చేయిస్తారో ఖచ్చితంగా ఆ నక్షత్ర ప్రభావము కాకుండా ఆ స్వభావం అనేది మారి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే మాదిరిగా తయారవుతారు. మరి మనము మంచి కోరి ఆ సమయాన్ని ఎంచుకుంటున్నాము, కానీ దానికి వ్యతిరేకం అనేది అక్కడ జరుగుతుంది. దాన్ని గమనించుకోండి. అయితే మనకు న్యాచురల్ పద్ధతి ఏదైతే ఉంటుందో, దైవానుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఆ సమయానికి గనక ఆ పుట్టే శిశువు నేలపైకి వచ్చినట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. తద్వారా ఆ నక్షత్ర దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం అనేది నెలలోపు 11వ రోజు నుంచి పురుడైపోయాక 19వ రోజు, 21వ రోజు, 23వ రోజు, 25వ రోజు ఈ మాదిరిగా ఆ రోజుల్లో శాంతిని గనక జరిపించుకున్నట్లయితే నక్షత్ర శాంతి జరిగినటువంటి ఆ యొక్క శిశువు, తల్లిదండ్రి, మేనమామలు ఎవరికైతే దోషం వస్తుందో వాటి నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఆ పుట్టిన శిశువుకి ఆరోగ్యరీత్యా కానీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటుందండి. కావున ఎవరే కానీ మీరు ముఖ్యంగా ఏ రోజైతే ఆ రోజు జరిగింది అనుకునే ఆ యొక్క డెలివరీని చేయించండి. అన్నీ గనక చూపించుకొని గనక చేయించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది అనేది జరుగుతుంది. కావున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వీడియోని మీకు ఎవరికైతే తెలియని వారు ఉంటారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.